అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పల్లెల్లో ఉన్న వారికైతే 3 సెంట్ల స్థలము, అలాగే పట్టణాల్లో ఉన్న వారికైతే 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని జెప్పి వీరు కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ప్రజలకు ఇవ్వాలని జెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ తొలగింపు ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు అంటే వచ్చే జూన్ 30వ తేదీ లోపల అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించడం కూడా జరిగిపోయిందనమాట. అర్హుల లిస్టు కూడా ఒక 10, 20 రోజుల్లో రెడీ అయిపోయి జూన్ 30వ తేదీ లోపు ఇళ్ల పట్టాలు అందరికీ అర్హులకు ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన భాగంగా ఈ కార్యక్రమాన్ని అయితే వీరు చేపట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా ప్రజలు అర్హత ఉండి ఇళ్ల పట్టాలు ఎవరైనా రాకపోయినట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న మండల పరిషత్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయించుకొని మీరు మీ ఆధార్ కార్డు అలాగే మీ పాత ఇంటి స్థలాలు ఏవైనా ఉన్నా అవన్నీ వెరిఫై చేయించుకొని ఎందుకు అనర్హులుగా మీరు ఉన్నారో కనుక్కోండి. అలాగే మీకు ఈ అందరికీ ఇళ్ల పథకం అలాగే వీటిని హౌసింగ్ ఫర్ ఆల్ దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.